ఆపరేషన్ గగార్ ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడులను వ్యతిరేకంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థి సంఘాలు అందరం కూడా ఐక్యంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అన్నలు అనేవారు ఏదైతే నక్సలైట్లు అనేవారు వాళ్ళు ఏ ద్రోహం చేసినారు, ఈ దేశానికి ద్రోహం చేసినారా లేకపోతే ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినారు, ఎక్కడ ద్రోహం చేసినారు, వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, ఈ దేశానికి మాకు ఉద్యోగాలు కావాలి, లేకపోతే ఈ దేశంలో ఉన్న అసమానతలను తొలగించాలి, లేదా దేశంలో ఉన్న ఆర్థిక అసమానతలను తొలగించాలి, మొత్తం ఈ దేశంలో ఉన్న రుగ్మతలను తొలగించాలి, ఈ దేశంలో మొత్తం పెట్టుబడి వ్యవస్థ పోయి ప్రభుత్వ వ్యవస్థ రావాలి, ఈ దేశంలో బాగుపడాలని ఒక వ్యవస్థతోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఏదైతే ఏ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఈ దాడులను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఒకటే అడుగుతున్నా నేను, వాళ్ళు ఏ యుద్ధం చేస్తామని ఈ దేశం మీద ఏ యుద్ధం ప్రకటించాలని ఈరోజు మీరు వాళ్ళు చంపుకుంటూ పోతున్నారు. వాళ్ళు ఏమడిగినారు? ఈ దేశంలో అన్ని అసమానతలు తొలగిపోయి మొత్తం ఈ దేశంలో ఉన్న ప్రజలు అందరూ కూడా వాళ్ళ యొక్క అభివృద్ధి కోరుకుంటున్నారు అన్నలు. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఈ దేశాన్ని మొత్తం భ్రష్టు పట్టించే విధంగా ఈరోజు వాళ్ళని చంపుకుంటూ పోయే కార్యక్రమంలో మీరు చేస్తున్నారు. వాళ్ళేం నక్సలైట్లుగా, వాళ్ళేం ఏదో తీవ్రవాదులు కాదు, వాళ్ళేం ఉగ్రవాదులు కాదు. ఈ దేశంలో తీవ్రవాదులు ఉగ్రవాదులు ఈ దేశం మీద ఉద్యమం ప్రకటిస్తే వాళ్ళని చంపకుండా పోయి వాళ్ళతో శాంతి చర్చ జరుపుతున్న మోడీ, అమిత్ షా, నువ్వు ఈరోజు వాళ్ళు ఏదైతే నక్సలైట్లు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈరోజు ఏమన్నా యుద్ధం ప్రకటించిన మీ మీద, లేకపోతే ఈరోజు ఏమన్నా వాళ్ళు మీ మీద దాడి చేస్తున్నారా? వాళ్ళు ఏం కోరుతున్నారు? ఈ దేశంలో ఈ దేశ ప్రజలకు అన్నం కావాలి, ఈ దేశ ప్రజలకు ఉద్యోగాలు కావాలి, ఈ దేశ ప్రజలు బాగుండాలి, ఈ దేశ ప్రజలు ఈ దేశంలో అన్ని ప్రపంచంలో భారతదేశం ముందుండాలని ఒక ఉద్యమంతో ఈరోజు వాళ్ళు వాళ్ళ ఒక స్వార్థం లేకుండా నిస్వార్థంగా పోయి అడవులలో కొట్లాడుతున్నారు. ఎందుకు మీరు వాళ్ళ మీద ఈరోజు దాడులు చేస్తున్నారు? మీరు అంబానీకి, అదానికి వాళ్ళ యొక్క అడవిలో ఉన్న మొత్తం ఆస్తిని అంతా కొల్లగొట్టడానికి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారా? వాళ్ళ కోసం మీరు ఈ దేశాన్ని నడుపుతున్నారా, లేకుంటే ఈ దేశ ప్రజల కోసం ఈ దేశాన్ని నడుపుతున్నారా? మేము ఒకటే కోరుతున్నాం, అమిత్ షా, మోడీ, ఇప్పటికైనా కానీ మీరు ఈ దేశంలోని ఏదైతే అన్నల మీద, ఏదైతే నక్సలైట్ల మీద మీరు చేసిన దాడిని, అలాగే ఆదివాసులపైన ప్రతి ఒక్కరి మీద మీరు చేసిన ఈ దాడిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మీరు ఇప్పటికైనా ఈ దేశంలో కనుక మీ దాడులను ఆపకపోతే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో మీ గవర్నమెంట్ అనేది అసలు రారు. అదే మేము ఒకటే తెలియజేస్తున్నాం. రాబోయే రోజులలో బీజేపీ మొత్తం కూడా నీలమట్టం చేసే విధంగా ఈరోజు మేము ఇక్కడి నుంచి పూనకం తీసుకుంటున్నాం. ఒకటే కొడుతున్నా, ఇప్పటికైనా మోడీ, అమిత్ షా వెనుక తీసుకోండి. మీరు ఈ దేశంలో కమ్యూనిజాన్ని కమ్యూనిజాన్ని కాదు, ఈ దేశంలో ఎవరిని కూడా మీరు ఏం చేయలేరు. మీరు ఏదో అనుకుంటున్నారు, మేము ఏదో చేస్తాం, ఈ దేశాన్ని మొత్తం మార్చిపోతాం, ఈ దేశాన్ని మొత్తం ఎవరిని లేకుండా చేస్తాం, ఈ దేశం మొత్తం హిందూ రాజ్యంగా చేస్తామని మీరు అనుకుంటున్నారు. కానీ మీతో ఏం కాదు, మీరు చేయలేరు కూడా. నెక్స్ట్ కనుక ఇట్లానే మీ దాడులు కొనుక్కుంటూ కొనసాగితే మేము పెద్ద ఎత్తున కనుక ఉద్యమం నిర్మిస్తామని కోరుతున్నాం. థ్యాంక్ యూ.